హలో బిగ్ బాస్ లవర్స్, నిన్నటి ఎపిసోడ్ చూసారా? అస్సలు ఊహించిన ట్విస్ట్లు, ఎమోషనల్ వీడ్కోలు, ఇంకా టికెట్ టు ఫినాలే రచ్చ అన్నీ కలిపి ఎపిసోడ్ దద్దరిల్లిపోయింది. ముఖ్యంగా నాగార్జున గారు ఫెయిర్ ప్లే గురించి అడిగిన ప్రశ్నలు హౌస్మేట్స్ గుండెల్లో రైళ్లు పరిగెట్టించాయి. నిన్నటి ఎపిసోడ్స్ హైలైట్స్ ఏంటో క్లియర్గా చూసేద్దాం. ముందుగా అందరినీ షాక్కి గురి చేసిన విషయం సుమన్ శెట్టి గారి ఎలిమినేషన్. కానీ తను వెళ్ళిపోయే విధానం మాత్రం చాలా హార్ట్ టచింగ్గా ఉంది. నాగార్జున గారు ఎవరినైనా కోల్ అని ట్యాగ్ చేయమంటే సుమన్ మాత్రం ఇక్కడ ఉన్న అందరూ బంగారమే అంటూ చెప్పిన మాట ఆడియన్స్ మనసు గెలుచుకుంది. ఎప్పుడు నవ్విస్తూ ఉండే సుమన్ అధ్యక్ష వెళ్ళొస్తా అంటూ వెళ్తుంటే హౌస్ మొత్తం ఎమోషనల్ అయిపోయింది. ఇక ఎపిసోడ్లో అసలైన హైలైట్ హీట్ తనూజ సెకండ్ ఫైనలిస్ట్ అవ్వడం చుట్టూ తిరిగింది. కళ్యాణ్ ఆమెకు కోచింగ్ ఇస్తున్నాడని, గేమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడని నాగార్జున గారు గట్టిగానే క్లాస్ పీకారు. ముఖ్యంగా బర్ని గారు తన పాయింట్స్ అన్నీ తనుజాకి దారపోసి తను రేస్ నుంచి తప్పుకోవడంపై పెద్ద చర్చ నడిచింది. ఇది గ్రూప్ గేమ్ అని, ఇమాన్యుయల్ లాంటి వాళ్ళకు అన్యాయం జరిగిందని ఆడియన్స్ కూడా ఫీల్ అవుతున్నారు. నాగార్జున గారు కూడా గెలుపు ముఖ్యం కాదు, గెలిచే విధానం ముఖ్యం అని చురకలంటించారు. మరోపక్క సంజన, ఇమాన్యుయల్ మధ్య దూరం ఇంకా పెరిగిపోయింది. సంజన తనకు సపోర్ట్ దొరకట్లేదని బాధపడితే ఇమాన్యుయల్ కన్నీళ్ళు పెట్టుకోవడం మనం చూసాం. నేను మనిషిని కాదా, నాకు ఫీలింగ్స్ ఉండవా అని ఇమాన్యుయల్ అడిగిన తీరు చాలా ఎమోషనల్గా అనిపించింది. ఫినాలే ప్రెషర్ వల్ల ఫ్రెండ్షిప్ని దెబ్బతీస్తోందని క్లియర్గా అర్థమవుతుంది. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ ఒక పక్క సుమన్ గారి ఎలిమినేషన్ బాధ, మరోపక్క ఫెయిర్ గేమ్ మీద చర్చతో సాగింది. సుమన్ వెళ్ళిపోవడంతో ఆదివారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అనే డౌట్ అందరిలో ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? బరిని త్యాగం కరెక్టేనా? తనుజ ఫైనలిస్ట్ అవ్వడం ఫెయిర్ అనిపిస్తోందా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.